వెల్కమ్ టు విశ్వ బ్లూమ్స్. ఈరోజు మనము టీజీఎఫ్సెట్ 2025 కౌన్సిలింగ్ మరియు వెబ్ ఆప్షన్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్కి వెళ్దాం. ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసుకొని సర్చ్లో మనము టీజీఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ అని కొట్టామంటే మనకి ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఇక్కడ కిందికి వెళ్తే మనకు ఫస్ట్ ఇక్కడ 2 వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి, చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ వచ్చేసి మనకి eapset.tgch.ac.in ఈ వెబ్సైట్ కాదు, ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ కాదు. ఇది మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించి హాల్ టికెట్ కానీ స్కోర్ కార్డ్ కానీ ఇందులో ఉంటాయి, ఈ వెబ్సైట్లో ఉంటాయి. అవి స్కోర్ కార్డ్ అయినా ర్యాంక్ కార్డ్ అయినా ఇందులో ఉంటుంది. మన కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్, కొత్త వెబ్సైట్ చూసుకోండి ఒకసారి. పేరు tgepset.nic.in. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అందరూ. సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ tgepset.nic.in. ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం. సో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఇది క్లిక్ చేసేస్తున్నాం. ఇప్పుడు లోడింగ్ హోమ్ పేజ్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది, కొంచెం సేపు ఆగేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు కిందకి వెళ్ళారంటే ఇప్పుడు మనకి క్యాండిడేట్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 to 50,000 కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అని వచ్చేసింది ఆల్రెడీ. కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు 6th జూలై నుంచి 7th జూలై వరకు టైం ఇచ్చారనమాట. ఎవరికి? ర్యాంక్ నెంబర్ 1 నుండి 50,000 వరకు వీళ్ళకి. ఓకే, మిగతా వాళ్ళు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అది కూడా ఈరోజు చూసేద్దాము. ఎలా పెట్టాలి అన్నీ చెప్తాను డీటెయిల్డ్గా. సో ఎండ్ వరకు చూడండి వీడియోని. ఫస్ట్ అయితే మనకి కౌన్సిలింగ్కి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు చదువుకొని ఉండాలి డీటెయిల్డ్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తుంది కదా టీజీఎఫ్సెట్ 2025 డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇది కూడా ఎప్పుడు క్లియర్గా చదువుకొని ఉండాలి ఆల్రెడీ ఈ టైం వరకు. ఒకవేళ చదవలేదంటే ఇప్పుడు మీతో పాటు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, డీటెయిల్ నోటిఫికేషన్ కొడితే మనకి ఇట్లా వస్తుందన్నమాట. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేసి వచ్చేస్తుంది. ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఎవరెవరు అప్లై చేయగలుగుతారు? ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. హూఎవర్ హ్యాస్ అ క్వాలిఫైడ్ అండ్ టీజీఎఫ్సెట్ అండ్ స్కోర్డ్ 45% ఫర్ ఓసీ అండ్ 40% ఫర్ అదర్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అనమాట. అంటే మనకు తెలంగాణలో టీజీఐపీ, తెలంగాణ ఐపీ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది మార్చ్ కావచ్చు, మే కావచ్చు, ఎప్పుడైనా సరే. అందులో 45% గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఎంపీసీ సబ్జెక్ట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు. థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ అంటే 600 మార్క్స్ అవుతుంది అనమాట. అంటే లాంగ్వేజెస్ మనం ఇంగ్లీష్ కాకపోవచ్చు, సాంస్క్రిట్ ఆర్ తెలుగు తీసుకుంటారు కదా, అది 100 ఫస్ట్ ఇయర్ 100 అంటే 200, సెకండ్ ఇయర్ కూడా 200 ఉంటుంది కదా, అవి ఎలిమినేట్ తీసేస్తాం. అంటే 600 మార్క్స్కి ఉంటుంది అనమాట ఫైనల్గా. అర్థమవుతుందా? 600 మార్క్స్కి. అందులో ఓసీ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే మనకి 45% అయితే తెచ్చుకోవాలి, మిగతా వాళ్ళు 40% మినిమం తెచ్చుకోవాలన్నమాట. ఇది ఎలిజిబిలిటీ. ఇక్కడ చూసుకుంటే మనకు స్టెప్స్ కూడా ఇచ్చేసారు అనమాట. ఫస్ట్ ఏంటంటే మనము పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకోవాలి మన కౌన్సిలింగ్కి ఎప్పుడైనా సరే. తర్వాత స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనకు తెలుసు కదా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎప్పుడైనా సరే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ ఉంటుంది. మనం హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది చూస్ చేసేసుకోవాలి. అదంతా అయిపోయింది ఆల్రెడీ ఈ రోజుతోని. రేపు ఒక్కరోజు ఉన్నట్టుంది అడిషనల్గా అంతే. దాని తర్వాత మనకు అక్కడికి వెళ్ళాక లాగిన్ ఐడి ఆఫ్లైన్లో ఇస్తారు, అక్కడ మనకి ఫోన్ నెంబర్కి వస్తుంది. అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్ ఉంటుంది అనమాట కౌన్సిలింగ్కి. ఇవి స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనమాట. ఇట్లా మనకి ఎట్లా ఉంటుంది కౌన్సిలింగ్ అనేది చూడండి. ఇక్కడ డీటెయిల్డ్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, మొత్తం షెడ్యూల్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫేజ్ అనమాట. మనం ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడేసుకుందాము. ఫస్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇవన్నీ మనము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది 28th జూన్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటివరకు అంటే ఈరోజు 7th జూలై వరకు క్లోజ్ అయిపోయింది. ఓకే, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి 1st జూలై నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 1st జూలై నుంచి 8th జూలై వరకు, అంటే రేపు ఒక్కరోజు లాస్ట్ డే ఉంటుంది. ఇది లాస్ట్ అనమాట. తర్వాత మనము ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ చూసారా, మీరు వెబ్సైట్లో ఆల్రెడీ చూపించాను నేను. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మనకి అక్కడ లాగిన్ ఐడి ఇస్తారు. అక్కడ అంటే మెసేజెస్లో వస్తుంది మనకి అక్కడ వెరిఫై అయినాక. ఆ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత ఏం చేయాలో మొత్తం ప్రొసీజర్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము, టెన్షన్ లేదు మనకి.
సో ఫస్ట్ ఏం చేస్తారు, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు 6th జూలై, అంటే నిన్నటితో నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడు ఇచ్చారంటే 6th జూలై 2025లో మనకి ఫస్ట్ వెబ్సైట్లో ఆ రోజు తెరిచినప్పుడు మనకు 4 PM నుంచి స్టార్ట్ అని చెప్పారు కౌన్సిలింగ్, కానీ మళ్ళీ మార్చారు, దాన్ని 6 PMకి చేంజ్ చేసేసారు. కానీ 6 PMకి స్టార్ట్ అయింది, కానీ చాలా స్లోగా ప్రాసెస్ నడిచింది. అప్రాక్సిమేట్లీ 7 to 8 అనేది మనము నిన్న ఆప్షన్స్ ఇవ్వగలిగామన్నమాట, 7 to 8 PM. సో ఈ రోజు అయితే కంప్లీట్లీ అవైలబుల్ ఉంది ఆల్రెడీ, 7th జూలై కంప్లీట్లీ అవైలబుల్. కానీ అది కూడా కౌన్సిలింగ్ క్లియర్లీ చెప్పారు, ర్యాంక్ నెంబర్ 1 to 50K వరకే. చూపిస్తాను అది కూడా నోటిఫికేషన్, టెన్షన్ ఏం లేదు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఎప్పుడంటే లాస్ట్ డేట్ వచ్చేసి 10th జూలై. తర్వాత మనకి కొత్తగా ఈ ఇయర్ యాడ్ అయిన 2 ఆప్షన్స్ ఏంటంటే డిస్ప్లే ఆఫ్ మాక్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనమాట. ఇది మనకు జోసా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. మనకు జోసాలా ఉంటుంది, యాక్చువల్గా ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉండదు. ఇవి కొత్తగా వచ్చాయి అన్నమాట ఈ 2 స్టెప్స్. సో మనకి మాక్ వచ్చాక అరే నాకు నచ్చిన కాలేజ్ రావట్లేదు, వేరేది ఏమైనా తీసుకుందాము అంటే ఆప్షన్స్ మార్చుదాము, ఆర్డర్ మార్చుదాము, వేరే కాలేజెస్ని ఇంక్లూడ్ చేసుకుందాం అంటే ఇక్కడ చేసుకోవచ్చు. దానికి 2 days టైం ఇస్తున్నారు, 14th జూలై to 15th జూలై. దాని తర్వాత ఫైనల్గా 15th జూలై రోజు ఫైనల్ ఫ్రీజింగ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ 18th జూలైతోని కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అనమాట, ఇక్కడ ఫైనల్గా క్లోజ్. ఎస్, ఇప్పుడు నాకు వచ్చిన కాలేజ్ నాకు యాక్సెప్టెడ్, నాకు సాటిస్ఫైడ్ అంటే మీరు ఏం చేస్తారు, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ కూడా చేసేస్తారు. ఎప్పుడు టైం 18th జూలై to 22nd జూలై లోపల చేసేసుకోవాలన్నమాట. సో విత్ దాట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్, ఫస్ట్ ఫేజ్. దాని తర్వాత సెకండ్ ఫేజ్. ఒకవేళ స్టూడెంట్స్ కొంతమంది ఫస్ట్ ఫేజ్లో వేరియస్ రీజన్స్ వల్ల పార్టిసిపేట్ చేయలేదనుకో, సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి చేయొచ్చు. అంటే మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవడం కానీ, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కానీ, స్లాట్ బుకింగ్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్ అండ్ వెరిఫికేషన్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. ఎనీ రీజన్, మేబీ వాళ్ళు జోసాలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, లేకుంటే ఇంకో ఎగ్జామ్ అయినా రాసి ఉండొచ్చు. అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి నచ్చినది రాకపోవచ్చు, సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో అనేది పార్టిసిపేట్ చేయవచ్చు. సో అదంతా ఓన్లీ 1 day టైం ఇస్తారు. 25th జూలై రోజు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్స్ అవన్నీ. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు నచ్చిన కాలేజ్ మీకు రాలేదు అన్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ రాసి పెట్టారు చూడండి, నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెరిఫికేషన్ అటెండ్ కాలేదో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది ఓన్లీ 1 day 26th జూలై రోజే మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 26th to 27th 2 days, అది కూడా చూసుకోండి. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 27th జూలై ఒక్కరోజే. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చేస్తుంది మనకి 30 జూలై రోజు అనమాట. ఇక్కడ మళ్ళీ మాక్ ఉండదు, సెకండ్ ఫేజ్లో మాక్ అనేది ఉండదు. ఓకేనా, మాక్ సీట్ అలాట్మెంట్ ఉండదు, ఓన్లీ ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది, అది సెకండ్ ఫేజ్లో ఉండదు. నెక్స్ట్ తర్వాత ప్రొవిజనల్ సీట్స్ మనకి 30 జూలై రోజు కల్లా మనకి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందని తెలిసిపోతుంది సెకండ్ ఫేజ్కి. ఓకే, తర్వాత మీకు అది ఓకే అనుకుంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ సేమ్ థింగ్. ఎప్పుడు చేయాలి, 30 జూలై నుంచి 1st ఆగస్ట్ లోపల చేసేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజ్, ఇది ఇద్దరు చేసుకోవాల్సిందే. ఫస్ట్ సెషన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వాళ్ళు 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ లోపల ఫిజికల్ రిపోర్టింగ్, అంటే మీరు మాన్యువల్గా కాలేజ్కి వెళ్ళాలన్నమాట. తర్వాత అప్డేటింగ్ కాలేజ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, ఇది కాలేజ్ పని 3rd ఆగస్ట్. ఓకే, ఇది అనమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. సో ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఇస్ మ్యాండేటరీ, తప్పకుండా చేయాల్సిందే. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకి ఒకవేళ రిపోర్ట్ కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎలా ఉండదన్నమాట. సో మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీకు ఇంటర్మీడియట్లో ఇచ్చే ఒరిజినల్ టీసీ అండ్ వాళ్ళకి జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేసే వాళ్ళ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు కాలేజ్ నుంచి, నువ్వు జాయిన్ అయినావు మా స్టూడెంట్ ఇప్పుడు అనేసి.
దట్స్ ఇట్. సో ఇలానే ఫైనల్ ఫీజ్ కూడా ఉంటుంది సేమ్, పెద్ద చేంజ్ ఏం లేదు, కానీ డేట్స్ ఒక్కటి చేంజ్ ఉంటుంది అంతే, అది చూసేసుకోవచ్చు మీరు. ఈ ఫైనల్లీ కాలేజ్ డీటెయిల్డ్ అప్డేట్ ఎప్పుడవుతుందంటే 14th August వరకు అన్ని కాలేజ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. అండ్ కొంతమందికి కాలేజ్ నచ్చింది కానీ ఒకవేళ బ్రాంచ్ నచ్చకపోవడము, కాలేజ్ నచ్చకపోవడం ఉంటుంది. సో వాళ్ళు 11th నుంచి 13th వరకు రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అనమాట. కాలేజ్ దగ్గర రిపోర్ట్ అయ్యి ఏమైనా చేయించుకోవాలనుకుంటే అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు 11th August నుంచి 13th August లోపల వెళ్ళిపోవాలి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న సెట్స్ అన్ని తీసుకెళ్ళండి. ఇవన్నీ జిరాక్స్ కాపీస్, ఒక్కొక్కటి 2 సెట్స్ తీసుకెళ్ళాలని రాసింది ఇక్కడ. జనరల్గా అయితే అక్కడ మనకు సెంటర్లలో 1 సెట్ జిరాక్స్ కాపీ తీసేసుకుంటారు ఎవరు, జనరల్ క్యాండిడేట్స్ లైక్ ఓసీ, ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా ఒక్క సెట్ జిరాక్స్ కాపీ వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా, ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ క్యాప్, వీళ్ళకి మాత్రము 2 సెట్స్ అనే రాసింది కానీ దే ఆర్ ఆస్కింగ్ 3 సెట్స్ ఇక్కడ. ఫస్ట్ అయితే సర్టిఫికేట్స్ అనే నోట్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ టీజీ వెబ్సైట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి అండ్ ఈక్వలెంట్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి మీ దగ్గర. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి వస్తుంది మీకు, ఇస్తారు వాళ్ళు కాలేజ్లో అడిగితే. నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు అప్లికేబుల్ ఉంటే అది కూడా 1st January 2025 తర్వాత ఉన్నది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్ చేసేస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్, మళ్ళీ అది కూడా వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 25-26 మాత్రమే. ఒకవేళ ఇవన్నీ అప్లికేబుల్, ఒకవేళ మీకు ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ ఆప్షనల్. ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరు తీసుకెళ్ళాలి, ఓబీసీ, స్టేట్లో మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ఇక్కడ చదువుకోలేదు స్టూడెంట్ అంటే అవి కూడా కొంచెం ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్స్. అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎలా, అది కింద డీటెయిల్స్ ఉంది ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై మీ సేవ సెంటర్కి వెళ్తే ఇస్తారనమాట. క్యాండిడేట్ హూ హాజ్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ టోటల్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ స్టేట్లో ఉన్నా కూడా టోటల్ 10 years ఉంటే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నాన్ లోకల్ అంటే తెలంగాణ కాని వాళ్ళు, ఓకే, నాట్ బిలాంగింగ్ టు తెలంగాణ. లేకపోతే కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ స్టూడెంట్ ఇక్కడ చదవకపోయినా వాళ్ళ పేరెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయితే వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. వాళ్ళకి తీసుకొని ఆ ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేసేది క్యాండిడేట్స్ ఆఫ్ స్పౌసెస్ అనమాట. వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉంటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ ఒకవేళ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంటే వాళ్ళు కూడా ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళచ్చు. మైనారిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్గా మనకి పిహెచ్సి, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, ఎస్జీ అండ్ ఆంగ్లో ఇండియన్స్ ఉంటారనమాట. వీళ్ళకి ఒకటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ అండ్ వీళ్ళకి ఫిక్స్డ్గా టైమింగ్స్, డేట్స్ ఉంటాయి అన్నమాట. అందరిలాగా వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొద్దు, వీళ్ళకి డేట్స్, టైమింగ్స్ ఉంటాయి, అప్పుడే మాత్రమే వెళ్ళాలి. వీళ్ళ హెల్ప్ లైన్ సెంటర్ వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విచ్ ఇస్ ఇన్ మాసప్ ట్యాంక్లో ఉన్న ఇది ఒక్క సెంటర్కి మాత్రమే వీళ్ళు వెళ్ళాలి, తెలంగాణ స్టేట్ మొత్తం ఈ క్యాండిడేట్స్ అందరు కూడా, ఓకే. సో ఫస్ట్ వాళ్ళైతే ఏం చేయాలి, పిహెచ్సి అంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ తీసుకెళ్ళాలి. అండ్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, వీళ్ళు కూడా క్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఎన్సిసి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఆంగ్లో ఇండియన్స్ కూడా తీసుకెళ్ళాలి. ఆంగ్లో ఇండియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ అనమాట. ఇదిగోండి, ఇది డేట్స్. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ డేట్స్లోనే వెళ్ళాలి, ఈ టైంలోనే వెళ్ళాలి. క్యాప్ వాళ్ళకి ఇదే టైం, ఎన్సిసి ఈ టైంలో వెళ్ళాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆంగ్లో ఇండియన్స్ వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళు మాత్రం కంపల్సరీ చెప్పాను కదా, ఓన్లీ 1 సెంటర్, దట్ ఈస్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్. ఇక్కడికి మాత్రమే రావాల్సి ఉంటుంది. ఈ టైమింగ్స్లో ఏదో ఒక స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి మాత్రమే రావాలి. సో ఇప్పుడైతే మనం కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూసిద్దాం ఇక్కడ. సో మీరు వెబ్సైట్ మళ్ళీ వచ్చేస్తున్న బ్యాక్ ఇక్కడ చూస్తే మనము కొత్తగా ఇక్కడ న్యూ అని ఉంది చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి.
షెడ్యూల్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ర్యాంక్ వైజ్ ఇది చూద్దాం ఒకసారి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. సో షెడ్యూల్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ర్యాంక్ వైజ్ చెప్పాను కదా నేను 1 to 50,000 ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్కి 6th జూలై నుంచి 7th జూలై వరకు టైం ఇచ్చారు. నెక్స్ట్ 50,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 8th జూలై నుంచి 10th జూలై వరకు టైం ఇచ్చారు. తర్వాత మళ్ళీ మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరికీ 9th to 10th జూలై టైం అయితే ఇచ్చారనమాట. ఈ టైంలో మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ కొంతమందికి హెల్ప్ లైన్ సెంటర్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలనే డౌట్ ఉంటుంది, ఇది కొట్టాలి మీరు. నెక్స్ట్ 1 అనేసి చూస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీని మీద క్లిక్ చేస్తే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, హైదరాబాద్ అట్లా. ఇక్కడ కాలేజ్ పేర్లు ఉంటుంది, మనకి ఏ డేట్స్లో అవైలబుల్ ఉందో కూడా ఇక్కడ ఉంటుంది. కేటగిరీస్ కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ చూడండి. నేను మెల్లగా స్క్రోల్ చేస్తూ ఉంటా, మీరు పాజ్ చేసుకొని చూసుకోండి మీకు ఎక్కడ దగ్గర ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా పెద్ద లిస్టే ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్కి ఆల్మోస్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, యాదగిరిగుట్ట, భూపాలపల్లి, జనగాం, హన్మకొండ, ఇట్లా ఇది లిస్ట్ అన్నమాట. ఇవి లిస్ట్స్, ఇంకా టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఇవి స్లాట్ టైమింగ్స్ చూడండి. స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అంటే మనకు 9 o'clock స్టార్ట్ అయ్యి 6 వరకు అవుతుంది మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఒకసారి చూసేద్దాము. అసలు ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మనకి తీసుకోవడానికి కౌన్సిలింగ్లో అనేసి చూద్దాం ఫస్ట్. ఇది లోడ్ అవుతుంది. సో అది మనం కాలేజ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి, ఇది ఈజీ. ఇంకా మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని కాలేజెస్ ఉంటాయి మనకి. ఏఆర్ మహావీర్ అంట, ఇక్కడ ఇన్ని కాలేజెస్ ఉంటాయి. ఏస్ కాలేజ్, ఇంకా అబ్దుల్ కలాం, అనురాగ్, అర్జున్, ఇట్లా చాలా లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్ అనమాట. మీకు ఏ కాలేజెస్లో ఇంట్రెస్ట్, మీ దగ్గరలో ఏం కాలేజ్ ఉంది, లేకపోతే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, అలా అన్ని ఆప్షన్స్ చూసుకోవచ్చు ఇక్కడ. మీరు సపోజ్ ఇప్పుడు మనము జేఎన్టీయూకి చూద్దాం, అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఫీజెస్ ఎట్లా ఉన్నాయి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫీజెస్ కూడా ఇక్కడే చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము జేఎన్టీయూ హైదరాబాద్ చూద్దాం. సో జేఎన్టీయూ కోర్స్ వచ్చేసి జేఎన్టీహెచ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము అన్నీ చూడవచ్చు. ఇక్కడ కో ఎడ్యుకేషన్, రీజన్ ఓయూ, అండ్ ఇది ఒక యూనివర్సిటీ కాలేజ్. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి మేడ్చల్ డిస్ట్రిక్ట్. హాస్టల్ అవైలబిలిటీ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అంటే హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత ఈమెయిల్ ఐడి అన్నీ ఉంటాయి మీకు. వెబ్సైట్, తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ ఉంటాయి సీట్స్ చూడండి. ఇక్కడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఉంటాయి. మనకు సిఎస్సి తీసుకుందాం ఇప్పుడు, ట్రెండింగ్ కోర్స్ చూడండి. ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి అండ్ ద ఫీజ్ ఇస్ 50,000 అనమాట. అది ఇక్కడ మళ్ళీ ఏఐఎం సిఎస్సి విత్ ఏఐఎంఎల్ అనమాట. దానికి ఎట్లా ఉంది, 1 lakh ఫీజ్ అనమాట. దానికి కూడా 60 సీట్స్. తర్వాత ఈసీఈ, ఈట్రిప్లీ, మెకానికల్, మెటలర్జికల్ అనేసి డిఫరెంట్ కోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఎస్ ఆర్ నో అనమాట. ఇది ఎస్, ఇది నో. వై అంటే ఎస్, ఎన్ అంటే నో. అలా మీరు కాలేజ్ వైజ్ మొత్తం చూసుకోవచ్చు. నేను బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ ఇప్పుడు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్, మన ర్యాంక్ అసలు ఏ కాలేజ్ వస్తుంది అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ మనము టీజీ వెబ్సైట్ 2024లో ఇక్కడ క్లోజ్ అవుతుంది ర్యాంక్స్. సో అవి చూడాలన్నమాట దానికి. ఇక్కడ చూడండి, టీజీ వెబ్సైట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి మనం ఈ లింక్ మీద కొడదాం. సో ఇది కొట్టారంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో దీని మీద కొడుతున్నాను. సో ఇది యాక్చువల్గా డైరెక్ట్గా ఓపెన్ కాదు, మీరు గూగుల్ షీట్స్ అయినా వేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్లో ఓపెన్ చేస్తున్నట్లయితే గూగుల్ షీట్స్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట మనకి ఇది. సో ఇది నేను కొంచెం క్లియర్గా సెట్ చేస్తాను. సో మీరు కూడా ఇలా చేసుకోండి. ఇట్లా దగ్గరగా అనేస్తే సైజ్ తగ్గిపోద్ది. సో మీరు ఇది దగ్గరగా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ నంబర్ మీద కొట్టి బీ మీద కొడితే ఇక్కడ చిన్నగా అయిపోతుంది అనమాట. సో మీరు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట.
మీ ఇక్కడ కాలేజ్ పేరు ఉంటుంది, ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, కాలేజ్ డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషనా కాదా, కాలేజ్ టైప్ ఉంటుంది, ఇంకా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ బ్రాంచ్ కోడ్స్ ఇక్కడ ఉంటాయి, బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనకి ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, గర్ల్స్ బాయ్స్కి సపరేట్ ఉంటుంది, మీరు చూసుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ బాయ్స్ ఉంటుంది, అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అక్కడ ట్యూషన్ ఫీజు అనేది ఇదైతే మీరు ఇప్పుడు ఏవి మీరు కన్సిడర్ చేయొద్దు, కొత్త లిస్ట్ వచ్చింది కదా అందులో నుంచి కన్సిడర్ చేయండి. ఇది లాస్ట్ ఇయర్ 2024 ఫీజు అనమాట. సో ఇలా చెక్ చేసుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది, అన్ని ర్యాంక్స్ కనిపిస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు అనుకుందాం, సపోజ్ బీసీబీ గర్ల్ అనుకుందాం మీరు. సో ఇవి ముందు అన్నీ ఉండేసరికి మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇక్కడ తెలియాలి. సో ఇవన్నీ హైడ్ చేసుకోండి మీరు, ఇట్లా ఎన్ మీద కొట్టేసి అన్నీ హైడ్ చేసేసుకోండి, లేకపోతే ఇలా చిన్నగా చేసేసుకోండి, కనబడదు మీకు అప్పుడు. సింపుల్గా అన్నీ హైడ్ చేసేసుకోండి. సో ఎప్పుడు చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కరెక్ట్గా కాలేజ్ నేమ్ కనిపిస్తుంది, కాలేజ్ కోడ్ కనిపిస్తుంది, ఇక్కడ డీటెయిల్స్ మనకి ఏ బ్రాంచ్ చూడండి. డైరెక్ట్గా మీరు ఇప్పుడు ర్యాంక్స్ అనేది ఇట్లా చూసుకోవచ్చు అనమాట. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఉంచుకోండి. సో ఈ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, మీరు మొత్తం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరిది వాళ్ళే పర్సనల్గా చేసుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్కి ఏమేమి వస్తాయి అనేసి మొత్తం మీరే డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసుకోండి. ఇదైతే మీకు వెబ్సైట్లో దొరుకుతుంది, మేము వెబ్సైట్ పేరు కూడా ఆల్రెడీ చెప్పాను. క్లిక్ చేసేసి మీకు ఫోన్లో ఒకవేళ ఓపెన్ కాకపోతే గూగుల్ షీట్స్ యాప్ వేసుకొని మీరైతే చూడొచ్చు. చూసారా ఎంత పెద్ద లిస్టో ఇది, మేము ఎలా చెప్తాం చెప్పండి. 964 కాలమ్స్ ఉన్నాయి మొత్తం. సో చాలా పెద్ద లిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఓకే, అలానే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు ఇది కొట్టవచ్చు. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ సెకండ్ ఫేజ్. ఇప్పుడైతే మీరు ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి ఇది క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ నాట్ క్వాలిఫైడ్, నాట్ అపియర్డ్, మైనారిటీ క్యాండిడేట్స్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, ఇది కూడా చదవచ్చు. ఇప్పుడు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అదంతా ఎక్కడ చేయాలంటే మీరు మొబైల్లో చేసినట్టయితే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్, కాంటాక్ట్. సో పే ప్రాసెసింగ్ ఫీజ్కి వెళ్తే ఇందులో వెళ్తే మనకి ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. కింద ఫస్ట్ ఓసీ ఆర్ బీసీ వీళ్ళు ఎంత పే చేయాలి, 1200 రూపీస్ కౌన్సిలింగ్ ఫీ. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్. అండ్ 7th జూలై ఇస్ లాస్ట్ డే. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఆన్లైన్లో పే చేసేసేయాలి. ట్రాన్సాక్షన్ అంతా అయిపోతే ఇట్లా లాగిన్ చేయాలి. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ వచ్చే ఇమేజ్ వాల్యూ, ఈ ఇమేజ్ వాల్యూని రాసేసేయాలి. సో మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ వెబ్సైట్ అడ్మిట్ కార్డ్ మీద ఉంటుంది. ఓకే, తర్వాత మీరు పే ఫీ ఆన్లైన్ కొట్టండి. పేమెంట్ అయిపోయాక మీకు ఒక రిసీట్ వస్తుంది, మీ కాంటాక్ట్ నెంబర్కి వస్తుంది కరెక్ట్గా. తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద కొట్టేసి స్లాట్ బుకింగ్ మీద ట్యాప్ చేయండి. దాని ట్యాప్ చేశాక మనకి మళ్ళీ ఇక్కడ మీరు వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూ ఇది ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత షో అవైలబుల్ స్లాట్స్, ప్రింట్ స్లాట్ బుకింగ్, రిసీట్ ఇవన్నీ చేసేసుకొని ఉండాలి. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనది క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. మీరు వెరిఫికేషన్కి వెళ్ళొచ్చేసారు ఆల్రెడీ. సో వెరిఫికేషన్కి వెళ్ళినాక మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి మొబైల్ నెంబర్కి SMS ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్లో మీకు అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనకి మన అడ్మిట్ కార్డ్ మీద ఉంటాయి. అగైన్ అడ్మిట్ కార్డ్ మీద ఉంటాయి. ఓకే, తర్వాత మీరు జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బటన్ ఉంది చూడండి, ఈ దీని మీద క్లిక్ చేస్తే మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేయవచ్చు. ఆ పాస్వర్డ్ మీరు సెట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని టైప్ చేసేసి మీరు సెట్ చేయొచ్చు పాస్వర్డ్ని. ఒకసారి పాస్వర్డ్ సెట్ అయిపోయిందంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే ఇంకా. ఆ తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్స్ లాగిన్ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాకనే లాగిన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ లాగిన్ ఐడి, ఈ ఐడి అనేది మనకి SMSలో వస్తుంది అనమాట. ఓకేనా, SMSలో వచ్చేది ఇక్కడ టైప్ చేయాలి మనం. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మనం ఆల్రెడీ సెట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ
డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇమేజ్ వాల్యూ అంటే ఇదే సేమ్ థింగ్. తర్వాత సైన్ ఇన్ మీద ట్యాప్ చేయాలి మీరు. ఆ తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. అక్కడ మీకు కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఉంటుంది, మొత్తం ఎలా వర్క్ చేస్తుంది కౌన్సిలింగ్ అనేది అనేసి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది కింద. ఆ ఓటీపీ టైప్ చేస్తే మీరు ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఊకొక రాస్తూ ఉండాలి. లైక్ వాట్ ఎవర్ మీ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ని అప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి పైన. అప్పుడు మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని కాలేజెస్ యాక్చువల్గా ఎట్లుంటుందంటే, మీరు ఇలా ఓపెన్ చేయగానే కౌన్సిలింగ్ లిస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అన్ని కాలేజెస్ పేర్లు ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ మీరు రెడీ టు బిగిన్ కన్ఫర్మ్ చేయకముందు మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఓటీపీ టైప్ చేసినాక డిస్ట్రిక్ట్స్, మీరు డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏమేమి డిస్ట్రిక్ట్స్ మీకు సీట్స్ కావాలి అనేసి. డిస్ట్రిక్ట్ సెట్ చేసుకున్నాక కిందికి వెళ్ళి ఇప్పుడు మనము ఆప్షన్స్ పెట్టుకుంటామని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి సెట్ కన్ఫర్మ్ అనేసి. ఆ తర్వాత మనకి ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఆ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత మనము సేవ్ ఆప్షన్ అనేసి, వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి పైన. తర్వాత కింద వచ్చేసరికి మనకి వెబ్సైట్లో ఇలా బాక్స్ ఇట్లా గీతలు ఉంటుంది అనమాట. టేబ్యులర్ ఫామ్ లాగా ఉంటుంది. ఇక్కడ కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్ ఉంటుంది. రిమెంబర్, మీరు కాలేజ్ పేర్లు కోడ్ అనేది ముందే రాసి పెట్టుకోండి మాన్యువల్గా. ఎందుకంటే ఇక్కడ కేవలం కాలేజ్ కోడ్సే రాసి ఉంటుంది, కాలేజ్ పేరు రాసి ఉండదు. అదొకటి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోర్స్ ఉంటాయి. సపోజ్ జేఎన్టీయు హైదరాబాద్ అంటే ఇట్లా. తర్వాత పైన కోర్సెస్ సపోజ్ సిఎస్ఈ, సిఎస్ఎం, సిఎస్డి, సిఐసి ఇలా ఉంటాయి. టిక్స్ పెట్టాలి ఇట్లా. ఇక్కడ టిక్స్ కదా, యాక్చువల్గా నెంబర్ రాయాలి, మీ ప్రియారిటీ నెంబర్. సపోజ్ నేను సిఎస్సికి నెంబర్ 1 ఇస్తున్నా. మళ్ళీ ఓయూసిఈ అంటే ఉస్మానియా కాలేజ్కి నేను సేమ్ మళ్ళీ అక్కడ కూడా ఒకటి ఉండొచ్చు, ఒకటి ఉండకపోవచ్చు కోర్స్ అనేది మనం చెప్పలేం. సో మనకు ఫస్ట్ జేఎన్టీహెచ్ సిఎస్సి కావాలంటే దానికి నెంబర్ 1 పెడతా. నాకు నెక్స్ట్ ఓయూలో సిఎస్సి కావాలంటే 2, నాకు తర్వాత జేఎన్టీహెచ్లో సిఎస్ఎం కావాలి అలా 3, 4 అలా నెంబర్స్ ఇచ్చుకోవాలి మీరు. నెంబర్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, యువర్ సెలెక్టెడ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ అనేసి వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. తర్వాత మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే పైన ఒక లైన్ వస్తుంది. ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసుకోండి. ఒక ఫామ్ లాగా వస్తుంది, మీరు ఏమేమి పెట్టారు. ఫస్ట్ 1 జేఎన్టీహెచ్, ఇక్కడ ఫుల్ పేరు కూడా వస్తుంది, జవహర్ లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనేసి. తర్వాత మీరు కోర్స్ సెలెక్ట్ చేశారు, ఫస్ట్ నెంబర్ 1లో సిఎస్సి సెలెక్ట్ చేశారు వస్తుంది మొత్తం డీటెయిల్స్. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. తర్వాత మీరు ఓయూసిఈ సెలెక్ట్ చేశారు అనుకుందాం, అంటే ఉస్మానియా యూనివర్సిటీ అలా. తర్వాత మీరు కోర్స్ సెలెక్ట్ చేశారు సిఎస్సి. తర్వాత 3rd నెంబర్లో మీరు జేఎన్టీహెచ్ అంటే జేఎన్టీ యూనివర్సిటీ పేరు వస్తుంది. సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాకెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అలా వస్తుంది లిస్ట్. ఈ లిస్ట్ని మీరు ఎప్పుడైనా సరే ప్రింట్ ఆర్ సేవ్ చేసుకోండి, మంచిగా సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్, మీ రిఫరెన్స్కి పనికి వస్తుంది ఇది. మీరు ఆ డ్యూరేషన్లో ఎప్పుడైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, మళ్ళీ ప్రింట్ చేసుకోండి ఈ ఫామ్ని. సో ఇలా అనమాట, అప్పుడు మీ ఆప్షన్స్ సేవ్ అయిపోయినట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే వెబ్సైట్లో మనకి మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అనేసి కూడా ఉంది, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి యాక్చువల్గా. అంటే మీరు ఇందులో మాన్యువల్గా ఇది ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా మీరు ఏ ఆర్డర్లో ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే ఏ ఆర్డర్లో ఏ కోర్స్ పెడదాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ మాన్యువల్గా రాసుకోండి. ఎందుకంటే మిస్టేక్ చేయొద్దు మీరు అందులో. ఒకసారి వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే మళ్ళీ మీ కౌన్సిలింగ్ వరకు అలా ఉండిపోద్ది. సో ఇది మన మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఇలా ఉంటుంది. చూసారా, మన టీజీ వెబ్సైట్, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళ వెబ్సైట్, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళ వెబ్సైట్, ఈసెట్, ఐసెట్, పాలీసెట్ అందరికి ఇది ఓకేనా. మీరు ఇట్లా రాసుకోవాలన్నమాట, ఇది ప్రింట్అవుట్ తీసుకోండి ఇలా. ఓకేనా, మీకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి, 120 ఆప్షన్స్ వరకు రాసుకున్నట్టు ఇచ్చారు షీట్లో. ఈ షీట్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా రాసుకోండి. ఒకవేళ
ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకుంటున్నారు అనుకోండి, ఈ షీట్ ప్రింట్అవుట్ తీపించుకొని ఇందులో రాసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు కదా. మీరు ఇలా రాసుకోవాలి. అప్పుడు ఎలా, ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 1 డిస్ట్రిక్ట్ కోడ్, మనము జేఎన్టీహెచ్ అనుకుంటే మన డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి ఎండిఎల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కాబట్టి కాలేజ్ కోడ్ జేఎన్టీహెచ్ ఇట్లా రాసుకోవాలి మీరు. కోర్స్ కోడ్ సిఎస్ఈ, నెక్స్ట్ మళ్ళీ ఎండిఎల్ అలా రాసుకొని పెట్టుకోండి మీరు ముందే. నెక్స్ట్ ఇప్పుడు ఓయూ అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్, అలా అన్నీ రాసి పెట్టుకోండి. ఓయూసి, సిఎస్ఈ ఇట్లా అన్నీ లిస్ట్ తయారు చేసుకోండి. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు మీకు పెట్టుకోవడానికి? 120 ఇచ్చారు ఈ ప్రింట్అవుట్లో. సో మీరు అందులో కొన్ని రాసుకున్నా సరిపోయిద్ది. ఎందుకంటే ఫైనల్గా మీరు అక్కడ నంబర్స్ వేయాలి. ఆ నంబర్స్ కొంచెం అటు ఇటు అయినా మీకు మారిపోద్ది అనమాట. సో అందుకే ఇక్కడ నంబర్స్ ఇచ్చారు చూడండి. సో నంబర్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇదనమాట మన కంప్లీట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. అందరికీ బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.